నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. దేవరకద్రలో బీసీలకు 50% ప్రాతినిధ్యం ఇవ్వాలి అని దామోదర్ గౌడ్ డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తితోనే కవిత గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ఏర్పడిందని తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇన్ఛార్జ్ దామోదర్ గౌడ్ అన్నారు. బీసీలకు రాజకీయాల్లో 50% ప్రాతినిధ్యం ఇవ్వడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులు బీసీలు ఉద్యమకారులకు తీరని అన్యాయం చేశాయని విమర్శించారు. వెంటనే 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. మరి బీసీలకు పెద్ద ఎత్తున ఇస్తుందా ఇయ్యదా? ఈ రోజు మా కవిత గారు వచ్చిన పార్టీలో బీసీలకు 50% అని మరి మేనిఫెస్టోలో పెట్టింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఈ వాదన మరి ఎందుకు గ్రహించలేకపోతుంది? ఇది కూడా మా 42% వచ్చిన తర్వాతనే నేను కూడా బీసీ బిడ్డగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ లో హైదరాబాద్ అధ్యక్షులుగా ఉన్నా. దాని గురించి బీసీ అది విధంగా ఉంటూ ఈ రోజు పార్టీలోకి రావాల్సి వచ్చింది. మా బీసీ బిడ్డలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వచ్చే మన రాజ్యాధికారం నిరూపించాలంటే మనం అందరం ఏకతాటిగా ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీ బిడ్డలుగా చైతన్యవంతులు అయినట్టయితే మన రాజ్యాన్ని మనము ఆయన గతంలో కూడా అందరూ మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నారు, మరి వీళ్ళు బీసీలు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు అన్నారు. మరి ఎక్కడ పోతుంది అంటే మనకున్న ఒక బీసీలు మన జనాభా లెక్కల ప్రకారంగా 50% 60% ఉన్న జనాభా మొత్తం అందరూ చూసుకుంటే ఒక ఎస్సీ ఎస్టీలను చూసుకుని 90% మనం ఉన్న జనాభా. మరి వాళ్ళున్న వర్గాల 10%లోకి ఈ విధంగా రాజ్యం వెళ్తుంటే మనం ఎక్కడ పోవాలి? మన రాజ్యాధికారాన్ని మనం నిరూపించుకోవాలంటే బీసీ బిడ్డలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ముందుకు వచ్చి రావాలని చెప్పి తెలియజేస్తూ సభాముఖ్యంగా ఈ ప్రెస్ మీడియా మిత్రులకు మీడియాకు అందరు కూడా ఈ సందర్భంగా చెప్పినందుకు ఏంటంటే ప్రతి విషయమైనా ఏ విషయమైనా ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా జర్నలిజం ముఖ్యం. కాబట్టి మీ ద్వారా ప్రతి బిడ్డకు కూడా తెలియజేసే విధంగా మీరు కూడా హెల్ప్ చేయాలని, జర్నలిజానికి కూడా మరి ఆ రోజులో ఏది తెలంగాణ వస్తే బాగుపడతారన్నారు. మరి ఎక్కడ బాగు చేసిండ్రు? జర్నలిజాన్ని కూడా మీరు తప్పుతో చూపించి వాళ్ళకు ఆస్తులు ఇస్తున్నారు, ప్లాట్ ఇస్తున్నారు. ఏడిచ్చిరు మీరు? వాళ్ళు కూడా మరి ఒక మనస్ఫూర్తిగా ఉన్నారా? అందరి కళ్ళనే మరి మీరు చేసిన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు కాబట్టి ఉసురు ముట్టే బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవంతో ఉన్న టీఆర్ఎస్ పెట్టి మీరు ఈడు ఉద్ధరించకుండా జాతీయ పార్టీలు బీఆర్ఎస్ మార్చుకున్నందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉసురు ముట్టే మీ బీఆర్ఎస్ శత్రువులని సభాముఖ్యంగా తెలియదు. తెలంగాణ నా పేరు కరాటే శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుని. ఇదే గతాన్ని నిరంజన్ రెడ్డి సత్తో తెలంగాణ ఉద్యమం చేసిన ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ మా బ్రాండ్ పెట్టుకొని మీరు ముందరికి పోతు మా బ్రాండ్ పెట్టుకొని తిరుగుతున్నారని చెప్తున్నారు. ఎవరి బ్రాండ్ అనేది ఒకసారి గుర్తు పెట్టుకోండి. తెలంగాణ 4 కోట్ల ప్రజల అస్తిత్వాన్ని మీరు కూలగొట్టి ఇది వచ్చిన 10 సంవత్సరాలని వచ్చిన 5 ఏళ్ళని మీరు ఏం చేసిన అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. కేటీఆర్ గారు మీరు చేసింది ఏం తప్ప అనేది ఒకసారి మీరు విమర్శన చేసుకోవాలి. ఒకసారి కవిత గారి గురించి మాట్లాడడం వల్ల మాట్లాడితే బాగుండదు. మేము తెలంగాణ ఉద్యమకారుని. తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల కోసం మీరు ఎంతమందికి ఏం చేసిండో ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. మీరు మాట్లాడుతున్నది అలా టీఆర్ఎస్ పార్టీ మీరు పెట్టింది కాదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తొక్కిండ్రు. తెలంగాణ 4 కోట్ల ప్రజల అస్తిత్వాన్ని మీరు కూలగొట్టింది కాబట్టి మీరు ఈ రోజు మీరు మిమ్మల్ని అందరూ తీసుకుపోయి మూల కూర్చోబెట్టింది. ఎందుకు కూలగొట్టిందని వచ్చిన 5 ఏళ్లలోనే టీఆర్ఎస్ తీసేసి మేము బీఆర్ఎస్ అని పెట్టారు. కేటీఆర్ గారు డైరెక్ట్ మాజీ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అనేది కాకుండా ఇప్పుడు మేము మాట్లాడేది మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏమంటాం అధికారంగా మేము ఈరోజు పార్టీ మా అధికారంగా మేము ప్రకటిస్తున్నాం. ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరిస్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీని తెచ్చుకున్నామని చెప్పారు. ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు. మీకు సోయి ఉండి మాట్లాడుతున్నారు, లేకుండా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి విమర్శన చేసుకోండి. ఇంకొకసారి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. తీసుకుపోయి లెటర్లు ఇస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని తొంగల వచ్చింది మీరు. బీఆర్ఎస్ అంటే మీ సొంత లబ్ధి కోసం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల కోసం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టలేదని ఒకసారి గుర్తు చేసుకోండి. మేము ఒక్కసారి మీరు ఎవరికి ఏం చేసినా తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు అందరూ టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నారు. కవితక్క ఆధ్వర్యంలో మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కవితక్క కాబోతుంది. ఆ భూములు మీకు పుట్టింది కాబట్టి ఈ రోజు నేను విమర్శలు చేస్తున్నారు.
లేని మాటలు చెప్పియాలా ఇంటికి మీకు లెటర్ ఇస్తున్నారు. ఈ చేతగాని రాజకీయాలు ప్రజలు గ్రహిస్తున్నారు. మేము కాదు, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేసిన అన్నది ఒకసారి ఖబర్దార్ ఇంకొకసారి కవితక్క గురించి మా టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే తెలంగాణ ఉద్యమకారులకు మేమేం చేయాలో మేము త్వరలోనే మీకు చూపిస్తాం. మేము ఒక మాతో పాటు మా కార్యక్రమం ఎందుకు త్వరలోనే చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.